అవతారంతో కాంటాక్ట్. అవతార పురుషునితోటి మన సాంగత్యం ఎంత గొప్పదో ఎన్నో మాటల్లో వింటూ ఉంటాం. నలుగురు చెప్పగా చదివి కూడా మనం తెలుసుకుని ఉంటాం. అయితే ఆయన శరీరం సాధించిన తర్వాత కాంటాక్ట్ వేరు, శరీరంతో ఉన్నప్పుడు కాంటాక్ట్ వేరు. ఆయన ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. దాన్ని నవజీవనం అంటాం మనం. ఆ నవజీవనాన్ని మండలి వారు ఎలా అనిపించారో అందరికంటే అత్యద్భుతంగా చెప్పింది ఈ రుచి చేస్తావాలాగా. ఈ రుచి గారు వర్ణించారు. అది చాలా అద్భుతమైన వర్ణన. చిన్న చిన్న మాటల్లోనే బ్రహ్మాండంగా వర్ణించారు. వారి యొక్క అందులో కూడా మండలి వాళ్ళలో కూడా 2 విధాలుగా అనుభవించిన వాళ్ళున్నారు. అయితే తానెలా అనుభవించారో అది. ఆ అనుభవం ఎలా అనిపించారో దాని గురించి నేను ఈరోజు చెప్పట్లేదు. ఇంకొక రోజు మీతోటి ఒక 20 మినిట్స్ తీసుకొని చెప్పడం జరుగుతున్నది. ఈరోజు చెప్పదలుచుకున్నది మనం ఎక్కువగా వింటున్నది మానవుడు మోక్షం సంపాదించడానికి మానవ జీవితం 84 లక్షల జన్మలు ఉండాలి అని. అది 84 లక్షల జన్మలు మ్యాక్సిమమ్ మినిమమ్ అనుకుంటే అది మ్యాక్సిమమే తప్ప అంటే కనీసం 84 లక్షల జన్మలు. కానీ ఎవరు కూడా 84 లక్షల జన్మలు ఎత్తవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు కూడా సద్గురు సాంగత్యము, అవతార సాంగత్యము లేకుండా ఏ జీవాత్మ కూడా పరమాత్మ స్థితికి చేరుకోలేదు. ఆ 2 తప్పనిసరి. అవతారంతో సాంగత్యం గాని, సద్గురు సాంగత్యం గాని. సరే ఇప్పుడు మనకి అవతార సాంగత్యం లభించింది మనకి. అంచేత 84 లక్షల కంటా తక్కువే. 84 లక్షలు విధిగా జీవించవలసిన పని లేదు. ఈ మాటలు బాబా అన్న మాటలే. అయితే 84 లక్షల లోపు ఎంత అంటే దాన్ని మనం ఇదమిద్ధమో చెప్పలేం. ఆయా జీవాత్మ చేసుకున్న సుకృతాన్ని బట్టి, ఆధ్యాత్మ మార్గంలో తను జీవించిన విధానాన్ని బట్టి అవతార పురుషుడు అంతకంటే తక్కువలోనే ఎన్నో జన్మలు స్కిప్ ఆఫ్ అని వర్డ్ ఉపయోగించారు. అంటే కొన్ని లక్షల జన్మలు కూడా తక్కువ ఉండగానే కూడా ఆయన మోక్షం ప్రసాదించవచ్చు. అన్నిటికంటే విచిత్రమైంది ఆయనతోటి కాంటాక్ట్ అయిన తర్వాత కొందరిని చంపేస్తారు ఆయన. చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోయి వెంటనే ఇంకో కొత్త జీవితం తీసుకున్నారు. అదే శరీరంతోటి. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ 2 సంఘటనలు కూడా ఇందాక నేను చెప్పాను. ఈరిచ్చి గారేమో నవజీవనంలో ఆయన యొక్క ప్రెజెన్సే మాకు చాలా ఆనందంగా ఉండేది. మేము ఏ లోకంలో ఉండేవాళ్ళో మాకు తెలిసేది కాదు అని చెప్తూ వర్ణించుకుంటూ వచ్చారు. అది ఇంకోసారి చెప్పుకుందాం. అది చెప్తూ నాకొక చిత్రమైన సంఘటన ఒకటి గుర్తుకొచ్చింది అని చెప్పి బాబా ఈరిచ్ గారు ఈ సంఘటన మన ముందు. ఈ సంఘటన కాక ఇంకొక సంఘటన కూడా ఉంది. 2 సంఘటనలో కూడా ఇద్దరు కూడా స్త్రీలే. ఇద్దరు స్త్రీలు కూడా ఆత్మహత్య చేసుకోవడానికి బయలుదేరతారు. ఆత్మహత్య చేసుకున్న ఫలితం ఇచ్చేసి వాళ్ళకి మీరు చచ్చిపోయారు. ఇక్కడి నుంచి మీరు గత జీవితం పూర్తిగా మర్చిపోండి. దాని గురించి ఏమాత్రం ఆలోచించకండి. మీకు కొత్త జన్మ ఇచ్చాను. ఇప్పటి నుంచి మీ పాత జీవితాన్ని మీరు ఏమాత్రము కూడా గుర్తుపెట్టుకుని కానీ, దాని గురించి బాధపడి గాని బాధపడాల్సిన అవసరం లేదు. దీంతో అయిపోయింది మీరు. మీ ఓల్డ్ లైఫ్ లేదింక మీకు. ఈ క్షణం నుంచి మీరు జీవించేది న్యూ లైఫ్ అని చెప్పారు. నూతన జీవితం అని చెప్పారు. మనం చెప్పుకునే న్యూ లైఫ్ కాక ఇది చాలా అద్భుతమైన ప్రక్రియ. వాళ్ళేమో చనిపోవడానికి ప్రయత్నిస్తే వారు ఫిజికల్‌గా ఆత్మహత్య చేసుకునేడానికి ప్రయత్నంలో ఉండగా, అది ఆత్మహత్య చేసుకోకుండానే వాళ్ళు చేసుకున్న ఫలితాన్ని ఇచ్చేసి, ఇటువంటి నీచమైన పని ఇంకొకసారి చేయకండి. యూ ఆర్ డెడ్ అన్నారు. మీరు చనిపోయారు.
ఇక్కడ ఇప్పటి నుంచి బతికేది మీరు నూతన జీవితం చేత పాత జీవితాన్ని ఏమాత్రం మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇంతటినే ఆత్మహత్య చేసుకోవాల్సిన గత్యంతరం పట్టి స్థితికి మీరు రావాల్సిన పని లేదు. జీవితంలో ఏ సంఘటన కన్నా కూడా ఆత్మహత్యకు దారి తీయకూడదు. దానంత దురదృష్టం, పాపిష్టి పని ఇంకోట్లేదు అని చెప్పి శరీరంతోటే సాధించాలి తప్ప ఎన్ని కష్టాలొచ్చినా ఆత్మహత్య చేసుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్తూ 2 సంఘటనల్లో కూడా వాళ్ళని ఆత్మహత్య నుంచి చేసుకోకుండా తప్పించి దాని యొక్క ఇది చెప్పారు. ఇక్కడ ఈరుష్ గారు చెప్పిన ఈ సంఘటన వర్ణించిన సంఘటన చెప్పి న్యూ లైఫ్ అంటే నాకు ఇది గుర్తుకొస్తుంది అని చెప్పి ఒక సంఘటన జరిగిందన్నారు. బాబా మొట్టమొదటిసారిగా యూరోప్ వెళ్ళినప్పుడు ఒక దర్శనం ఇచ్చారు, ప్రజా దర్శనం. బాబా రూమ్లో కూర్చుని ఉండేవారు. అప్పుడు బాబా అంటే తెలియదు, కొంతమంది తెలుసుకుని వచ్చి ఆయన దర్శించుకోవడానికి వచ్చేవారు. ఆ క్రమంలో యూరోప్లో మొదటిసారి బాబా వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన. బాబా ఒక గదిలో, చిన్న గదిలో కూర్చుని ఉన్నారు. అండ్ దోస్ హూ హ్యాడ్ కమ్ టు సీ హిమ్ ఫర్ ది ఫస్ట్ టైం అట్రాక్టెడ్ టు హిమ్. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు ఆయన రూపం చూస్తూనే తన్మయత్వం చెందిపోయి వాళ్ళు కోల్పోయేవారు. వాళ్ళ యొక్క గ్రాస్ బాడీనని వాళ్ళు కోల్పోయేవారంటే ఆయన యొక్క ఉనికిని చూసేటప్పటికే దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటందుకు వెళ్ళేటప్పటికే ఆయనకు రూపాన్ని చూసేటప్పటికే వాళ్ళు ముగ్ధులైపోయేవారు. అండ్ అట్రాక్టెడ్ టు హిమ్. అయస్కాంతం ఇనువుని ఎలా అయితే లాక్కుంటుందో ఆ విధంగా ఆయనకి లోబడిపోయేవారు బాబాకి. మొదటిసారి చూసినప్పుడే, ఫస్ట్ టైం చూసినప్పుడే. ఆ విధమైన ప్రక్రియలో had already met him, would be with him for a few minutes in that room. ఆ విధంగా చూసి కొన్ని నిమిషాలు బాబా దగ్గర ఉండి వెళ్ళిపోతూ ఉండేవారు అనుభవం పొందుతే. ఆ క్రమంలో ఒకసారి ఒక ఆవిడ, ఒక యువకురాలు, ఆవిడ పెద్ద వయసు లేదు, 30 సంవత్సరాల కన్నా ఉండవు, యంగ్ లేడీ, రష్యన్ ఉమెన్, యంగ్ రష్యన్ ఉమెన్ అన్నారు. ఆవిడ చాలా అందగత్తె, చాలా ధనవంతురాలు, చాలా వయసులో ఉన్నవాడు కూడా. మిక్కిలి ధనవంతురాలు, మిక్కిలి అందగత్తె, యువ వయసులో ఉన్నాడు, పెద్ద వయసు కూడా లేదు. అటువంటి ఆవిడ బాబా దగ్గరికి వచ్చింది లోపలికి. ఆబ్వియస్లీ వెరీ హెల్దీ, చాలా ఆరోగ్యవంతురాలు కూడా. అండ్ వెల్ ఆఫ్ అంటే చాలా ధనవంతురాలు. అండ్ దేర్ సీమ్ నథింగ్ రాంగ్. ఆ క్రమంలో ఆవిడకి ఏమీ లోటు అన్నది జీవితంలో ఏమి ఉండకూడదు. మామూలుగా అవుతాయి, అన్నీ ఉన్నాయి ఆవిడకి. ధన సంపత్తి ఉంది, ఆరోగ్యం పుష్కలంగా ఉంది, మంచి అందగత్తె కూడాను. ధనము, అందము, ఆరోగ్యం అన్నీ ఉన్నాయి. మనం చూసే వాళ్ళు ఎవరైనా చూస్తే ఇటువంటి ఆవిడకి ఏ కష్టం ఉండకూడదు అని ఖచ్చితంగా మనం అనుకుంటాం, ఏ లోటు ఉండడానికి వీల్లేదని. కానీ బట్ వెన్ షీ వాజ్ బ్రాట్ ఇన్సైడ్ ది రూమ్, బాబా కూర్చున్న రూమ్లోకి లోపల తీసుకొచ్చినప్పుడు, అండ్ షీ లుక్డ్ ఎట్ బాబా, ఆవిడ బాబా కేసి చూసింది ఆవిడ. షీ ఫెల్ డౌన్ ఆన్ హెర్ నీస్. ఆవిడ మోకాల మీద బాబా ముందర మోకరిల్లింది. అంటే ఆవిడ మోకాల మీద నిలబడ్డా ఉంటాం కదా మనం, బాబా సమక్షంలో మోకాల మీద నిలబడి అండ్ విత్ హెర్ హెడ్ ఆన్ బాబాస్ నీస్. ఆవిడేమో తలకాయ బాబా మోకాళ్ళ మీద పెట్టింది. అంటే మోకరిల్లడం అంటే మనకు తెలుసు. తల ఏమో బాబా మోకాళ్ళ మీద పెట్టింది. బాబా కూర్చుని ఉన్నారు. బాబా ముందర మోకరిల్లింది, మోకాళ్ళ మీద నిలబడి. ఆ మోకరిల్లి బాబా తన సరస్సు బాబా మోకాళ్ళ మీద పెట్టి అండ్ స్టార్టెడ్ సోబింగ్. వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. చాలా దుఃఖంతో బాబా మీద పడిపోయి వెక్కి ఏడుస్తోంది. అండ్ షీ వెప్ట్ అండ్ వెప్ట్. అలా కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉంది. ఆ విధంగా ఎంతసేపు ఏడ్చిందంటే ఆవిడ 15 నిమిషాలు ఏడ్చింది ఆవిడ. 15 మినిట్స్ అంటే తక్కువ సమయం కాదు. అంతవరకు కూడా బాబా ఏడవనిచ్చారు ఆవిడని.
అలా ఏడుస్తూనే ఉంది. 15 నిమిషాలు కూడా. రావడంతోటే బాబా ముందర పడిపోయింది మోకాళ్ళ మీద. తన శిరస్సేమో బాబా మోకాళ్ళ మీద పెట్టింది. అలా ఒక 15 నిమిషాలు వెక్కి వెక్కి ఏడుస్తుంది. అండ్ షీ వెప్ట్ అండ్ వెప్ట్ అండ్ వెప్ట్. అలా ఏడుస్తున్నది. సో, బాబా ది గ్రేట్ కంఫర్టర్. అందరినీ కూడా కష్టాల నుంచి గట్టెక్కించేవాడనండి. లేకపోతే మనని దుఃఖ స్థితి నుంచి దుఃఖాన్ని పారద్రోలేవాడు బాబా. అంచేత కంఫర్టర్ అన్నారు బాబా. ఈ రిచ్ గారిని బాబాని. సో, బాబా ది గ్రేట్ కంఫర్టర్ సాట్ దేర్ అండ్ కంఫర్టెడ్ హెర్. ఆవిడ దగ్గర కూర్చుని ఆవిడని అనునయించారు, బుజ్జగించారు. షీ వెంట్ ఆన్ వీపింగ్ అంటిల్ అబౌట్ 15 minutes. 15 నిమిషాలు అయ్యే వరకు కూడా అలా ఏడుస్తూనే ఉంది. బాబా ఆయన ఊరుకోమని ఊరుకోబెట్టినా కూడా. తల నిమిరారు. నిమిరి ఊరుకోబెడుతున్నారని ఒక తల్లి బిడ్డని ఊరడించినట్టు ఊరడిస్తున్నారు. అయినప్పటికి కూడా ఏడుస్తూనే ఉంది. అండ్ దెన్ షీ కామ్డ్ డౌన్. 15 నిమిషాలు ఏడవనిచ్చారు. 15 నిమిషాలు ఏడ్చి అప్పుడు ఏడుపు ఆపుకుంది. బాబాస్ క్లోత్స్ వర్ వెట్ విత్ హెర్ టీయర్స్. బాబా బట్టలన్నీ కూడా ఆవిడ కన్నీళ్ళతోటి తడిసిపోయాయి అంటున్నారు. పూర్తిగా తడిసిపోయాడు. ఆవిడ కన్నీటితోటి బాబా బట్టలు తడిసిపోయేంత ఏడ్చింది ఆవిడ. ఇది నాటకం కాదు, డ్రామా కాదు, హృదయాంతరాల్లోంచి ఏడిచిన ఏడిపే. ఈవిడ ఏడవడానికి కారణం ఏంటి? అర్థం కాలేదు ఎవరికి. బాబాకి అర్థం కాలేదు. అంచేత ఎందుకు ఏడుస్తుందో తెలియదు. పావుగంట ఏడ్చింది. బాబా బట్టలు తడిసిపోయాయి. బాబా లిఫ్టెడ్ హెర్ హెడ్. అప్పుడు ఆవిడ తలకాయ ఇంకా అలాగే ఉంచింది బాబా ఒళ్ళోనే. ఆవిడ తలకాయని పైకి ఎత్తారు బాబా. ఎత్తి బాబా లిఫ్టెడ్ హెర్ హెడ్, లుక్డ్ ఎట్ హెర్. ఆవిడకేసి ముఖంలోకి మొహం పెట్టి చూసి ఈ విధంగా బాబా ఆవిడని అడిగారు, యు ఆర్ సో బ్యూటిఫుల్. నువ్వు చాలా అందగతివి. సో యంగ్, చాలా యువ వయసులో ఉన్నవాడు, యుక్త వయసులో ఉన్నదానివి. సో హెల్దీ, చాలా ఆరోగ్యవంతురాలు. వై ఆర్ యూ సో మిజరబుల్. ఇన్ని మంచి లక్షణాలు ఉండి కూడా నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీకు ఈ దుఃఖించవలసిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు మిజరబుల్ లైఫ్ గడుపుతున్నావు? దుఃఖమయమైన జీవితాన్ని ఎందుకు గడుపుతున్నావు? నీకేమీ లోటు లేదు కదా. అందం ఉన్నాయి. ఆవిడ ఎంత రిచ్చో బాబాకు తెలుసు. ఆయనకి సర్వజ్ఞుడు కాబట్టి అన్నీ తెలుసు. నువ్వు వయసు చూస్తే వయసు వృద్ధురాలు కాదు. జీవితంలో పెద్ద ఒడిదుడుకులు ఏం కలిగి ఉండవు. ఇంకా యుక్త వయసులోనే ఉన్నావు. యుక్త వయసులో ఉండి ఇంత అందగత్త అయి ఉండి ఎంతో ధనవంతురాలు అయ్యుండి కూడా నీకేం కష్టం వచ్చిందమ్మా? ఎందుకు ఇంత కష్టం వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తున్నావు నువ్వు? ఏం కష్టం వచ్చింది అని అడిగారండి. అప్పుడు ఆవిడ అంటుంది, ఐ నో ఐ యామ్ బ్యూటిఫుల్. నేను చాలా అందగత్తినన్న విషయం నాకు తెలుసు. ఐ నో ఐ యామ్ హెల్దీ. నేను చాలా ఆరోగ్యవంతురాలనే విషయం నాకు తెలుసు. ఐ నో ఐ యామ్ యంగ్. నేను చాలా యుక్త వయసులో ఉన్నాను. వయసులో ఉన్న దాన్ని. ఆరోగ్యానికి లోటు లేదు, అందానికి లోటు లేదు, ధనానికి లోటు లేదు అనే విషయం. ఇవి 3 విషయాలు కూడా నాకు తెలుసు. అండ్ అండ్ టు టాప్ ఇట్ ఆల్, వీటన్నిటికంటే అన్నిటికంటే మిన్నగా ఐ యామ్ వెరీ వెల్దీ. చాలా మిక్కిలి ధనవంతురాలిని. ఎంతో ధనం ఉంది నా దగ్గర. ధనానికి లోటు లేదు. అది కూడా ఉన్నాయి. వయస్సు, ఆరోగ్యం, అందంతో పాటు చాలా ధనవంతురాలను కూడా నేను అని చెప్తున్నారు. అండ్ యట్ ఐ ఫీల్ దట్ ఐ యామ్ ది మోస్ట్ మిజరబుల్ పర్సన్ ఆన్ ఎర్త్. అయినప్పటికి కూడా నా అంత దురదృష్టవంతురాలు ఎవరు లేరు అని చాలా బాధపడుతున్నాను నేను. నేను ఎందుకు ఈ జీవితం, నా ఈ జీవితాన్ని అంతం చేసుకోవాలనుకుంటున్నాను నేను. ఈ జీవితం మీకు నాకు విరక్తి పుట్టింది అని చెప్పి ఆవిడ ఆ జీవితం మీద ఆవిడకి విరక్తి పుట్టింది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఐ ఫీల్ దట్ ఐ యామ్ ది మోస్ట్ మిజరబుల్ పర్సన్ ఆన్ ఎర్త్. నాకంటే దురదృష్టవంతురాలు ఎవరు ఉండరు అని జీవితంతో నేను జీవిస్తున్నాను. ఈ జీవితం మీద నాకు పూర్తిగా విరక్తి చెందింది. అన్వర్ది టు లివ్. నేను ఇంక జీవించడానికి అర్హురాలు కాదు. నా జీవితాన్ని అంతం చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ జీవితం మీద విరక్తి కలిగి ఇన్నున్నా కూడా నా జీవితం మీద ఏ ఆశ లేదు.
దుర్భరమైన జీవితం అనిపిస్తుంది నాకు. అందుచేత నేను ఆత్మహత్య చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను అని చెప్పి బాబాకి చెప్తుంది. అంటే యాక్చువల్‌గా అన్నీ ఉండి ఆత్మహత్య చేసుకోవాలన్నంత సంఘటన కూడా ఆవిడ జీవితంలో ఏం జరగలేదు. అయినప్పటికి కూడా ఎందుకో ఆవిడకి జీవితం మీద విరక్తి పొంది ఎందుకొచ్చిన పాడు జీవితం అని చెప్పేసి ఒక విధమైన వైరాగ్యం కలిగి చచ్చిపోదామని ప్రయత్నంలో ఉంది. సూసైడ్ చేసుకుందామని. అప్పుడు బాబా చెప్తున్నారు ఆవిడకి, ఇలా నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అని ఆవిడ అన్న మాటలకి బాబా ఈ విధంగా అన్నారు. బాబా సెడ్, వెరీ గుడ్ అన్నారు. చాలా మంచిది. నువ్వు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నావు, చాలా మంచి పనే. యూ మస్ట్ కమిట్ సూసైడ్. అవును, నువ్వు చచ్చిపోవాలి. నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, కరెక్టే అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు ఆవిడని బాబా. ఎంకరేజ్ చేసి కమిట్ సూసైడ్ అట్ దిస్ ఇన్స్టెంట్ ఇన్ మై ప్రెజెన్స్. అవును, నిజమే, నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. కానీ నా సమక్షంలో ఇప్పుడే చేసుకో, ఇప్పుడే చచ్చిపో. ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాగా, చచ్చిపో, నా సమక్షంలో చచ్చిపో, ఇప్పుడే చచ్చిపో అని చెప్పి ఆవిడ తల ఎక్కడుంది? బాబా ఒళ్ళో ఉంది. బాబా ఒళ్ళో పెట్టుకుంది తల. ఆ ఒళ్ళో పెట్టుకున్న తల అంతా కూడా ఇలా పక్కకి జరిపి ఆవిడని ఆ నుదురు తన పాదాల మీద కింద నొక్కేసాడు కిందకి. పాదాలంటే బాబా పాదాలు కిందకుంటాయి. అంచేత తలకాయని బాగా నొక్కేసి, చచ్చిపో, ఇప్పుడు నా సమక్షంలో ఇప్పుడే చచ్చిపో అని చెప్పి పాదాలతో టచ్ అయ్యేటట్టు ఆ నుదురు బాబా పాదాలు టచ్ అయ్యేటట్టు నొక్కేశారు బాబా. నొక్కేసి, చాలా మంచి పని చేస్తున్నావు, వెరీ గుడ్, చచ్చిపో, నా సమక్షంలోనే ఆత్మహత్య చేసుకో అని చెప్పేసి ఆ పాదాలను తలకాయని నొక్కేశారు బాగా. అండ్ బాబా పుట్ హెడ్ డౌన్ ఆన్ హిస్ ఫీట్ సేయింగ్, ఆయన పాదాల మీద పెట్టేసి ఈ విధంగా అన్నారు బాబా ఆవిడతోటి, దేర్ యు ఆర్. ఇప్పుడు నువ్వు అనుకున్న పని నెరవేరింది. నువ్వు చచ్చిపోయావు, ఆత్మహత్య చేసేసుకున్నావు. యు ఆర్ డెడ్. అంతే, ఈ క్షణంతో నువ్వు చచ్చిపోయావు. నువ్వు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాక నువ్వు చేసి చచ్చిపోయావు. నేను చంపేశాను నిన్ను. అంచేత దేర్ యు ఆర్ నౌ డెడ్. ఇప్పుడు నువ్వు చనిపోయావు. ఆఫ్టర్ ఎ వైల్ హీ లిఫ్టెడ్ హెర్ అప్. అలా చెప్పి కొంతసేపు అయిన తర్వాత ఆవిడని పైకి లేపారు. పైకి లేపి ఈ విధంగా అంటున్నారు ఆవిడతోటి బాబా. అంటే ఏంటి? ఆవిడ ఆత్మహత్య చేసుకున్న ఫలితాన్ని ఆవిడ ఫిజికల్ డెత్ కాకుండానే ఆ ఫలితాన్ని ఇచ్చేసారు బాబా. డిక్లేర్ చేశారు, నౌ యు ఆర్ డెడ్ అని. నువ్వు ఆత్మహత్య చేసేసుకున్నావు, చచ్చిపోయావు అని చెప్పేశారు. చెప్పేసి నౌ లివ్ అగైన్. ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితం వచ్చింది నీకు. నీ పాత జీవితం అంతం చేశాను నేను. నేను చంపేశాను, నేను చచ్చిపోయావు నువ్వు. అంచేత పాత జీవితంలో ఏ విషయం కూడా నువ్వు గుర్తు తెచ్చుకోవద్దు. దానికి పూర్తిగా సంపూర్ణంగా మర్చిపో. ఈ క్షణం నుంచి నువ్వు ఇంకో జీవితం వచ్చింది నీకు. చనిపోయిన జీవితం పోయి మళ్ళీ పుట్టావు. మళ్ళీ పుట్టి కొత్త జీవితం వచ్చింది. నౌ లివ్ అగైన్, లివ్ ఏ న్యూ లైఫ్. చేత ఈ క్షణం నుంచి నువ్వు మళ్ళీ నీ జీవితాన్ని ప్రారంభించు. ఇప్పటి నుంచి నువ్వు పాత జీవితం పోయింది కాబట్టి ఈ క్షణం నుంచి నువ్వు ఒక కొత్త జీవితాన్ని జీవించు అన్నారు. లివ్ ఏ న్యూ లైఫ్ నౌ. కంప్లీట్లీ ఫర్గెట్ ది పాస్ట్ అండ్ లీవ్ ఇట్ అసైడ్. నీ గతాన్నంతా సంపూర్ణంగా మర్చిపోసి దాన్ని పక్కకు పెట్టేయి. నీ పాత జీవితంలో ఏ సంఘటనలు ఏమీ కూడా నువ్వు లేవు. పాత ఆవిడ పేరేదో ఉంటుందో అది కాదు, నువ్వు కొత్తదాన్ని పుట్టావు. అంచేత దాన్ని పక్కకు పెట్టేయి. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ. అంచేత నీకు పాత జీవితం ఏమాత్రం కూడా లెక్కలోకి రాదు. అయిపోయింది, ఆ కథ అయిపోయింది. ఇప్పుడు ఈ క్షణం నుంచి నువ్వు కొత్త జీవితం జీవిస్తున్నావు. అంచేత యు ఆర్ డెడ్ అని మళ్ళీ ఇంకోసారి అన్నారు. యు ఆర్ డెడ్, నువ్వు చచ్చిపోయావు, అయిపోయింది. అంటే ఆవిడ చచ్చిపోయిన ఫలితాన్ని ఇచ్చేసారు. చావకుండానే ఫిజికల్ డెత్ సంభవించకుండానే ఫిజికల్‌గా చంపేశారు ఆవిడని. పాత ఆవిడ కాదు. మల్లికార్జునరావుని చంపేస్తే పాత మల్లికార్జునరావు లేడు. ఒకే శరీరం మాత్రమే ఉంది కానీ కొత్త మల్లికార్జునరావు పుట్టాడు. అలాగా పూర్తిగా సంపూర్ణంగా చంపేస్తారు. 2 సార్లు అన్నారు. పైనోసారి అన్నారు యూ ఆర్ డెడ్ అని. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు యూ ఆర్ డెడ్ అండ్ దిస్ ఈజ్ ఎ న్యూ లైఫ్, న్యూ ఫ్రెష్ లైఫ్ ఫర్ యూ. చేతి ఇప్పుడు నేను ఇచ్చింది, ఈ క్షణం నుంచి నీకు ఇచ్చింది ఒక కొత్త జీవితం, ఫ్రెష్ లైఫ్ అన్నారు. చాలా ఇప్పుడే పుట్టావు నువ్వు అని చెప్పి అప్పుడే పుట్టిన బాలుడు ఎలాగైతే ఫ్రెష్ లైఫ్, చాలా కొత్తదైన నవీనమైన న్యూ అండ్ ఫ్రెష్ లైఫ్ అన్నారు. కమిటింగ్ ఫిజికల్ సూసైడ్ విల్ నాట్ రిలీజ్ యూ ఫ్రమ్ యువర్ మెజరీస్. నీ కష్టాల నుంచి నువ్వు ఆత్మహత్య చేసుకుంటే దాని నుంచి నేను తప్పించుకోలేవు. ఎందుకంటే మనస్సు అనేది ఉంటుంది, అన్నీ యథాతథంగా ఉంటాయి. ఒక భౌతిక శరీరం ఒకటే పోతుంది నీకు.
మిగిలినవన్నీ కూడా యథాతథంగా ఇంతవరకు ఏ మిజరీస్ ఉన్నాయి, ఏ కష్టాలున్నాయి, దేని గురించి నువ్వు వ్యాకులు పడుతున్నావో, ఆ వ్యాకులత అలాగే ఉంటుంది నువ్వు సూయిసైడ్ చేసుకుంటే. అంచేత నువ్వు సూయిసైడ్ చేసుకుంటే అవేమి నివృత్తి కాదు నీకు. ఇప్పుడు మాత్రం నేను చంపేశాను కాబట్టి ఈ కొత్త జీవితంలో నీకు మళ్ళీ సూయిసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా నవీన జీవితం నీకు ఇస్తున్నాను. కొత్త ఫ్రెష్ లైఫ్ నీకు ఇస్తున్నాను. అంతే కమిటింగ్ ఫిజికల్ సూయిసైడ్ విల్ నాట్ రిలీజ్ యూ ఫ్రమ్ యువర్ మిజరీస్. నీ కష్టాల నుంచి గట్టెక్కించదు. యూ క్యారీ ది మైండ్. ఎందుకంటే నువ్వు ఆత్మహత్య చేసుకుంటే నీ మనసు అలాగే యథాతథంగా ఎక్కడేసి గొంగలి అక్కడ వేసినట్టే ఉంటుంది. మళ్ళీ పుట్టిన తర్వాత కూడా నువ్వు ఆత్మహత్య చేసుకుని మళ్ళీ పుట్టిన తర్వాత కూడా యథాతథంగా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో పుడతావు. ఎందుకంటే నీ మనసు అదే స్థితిలో ఉంటుంది కాబట్టి నీ మనసుకి ఏమీ మార్పు ఉండదు. యూ క్యారీ ది సేమ్ మైండ్. అదే మనసుని అక్కడ తీసుకెళ్తావు. ఆల్ యువర్ మెంటల్ ఇంప్రెషన్స్ విత్ యూ. నీకు మానసికమైన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో మనసులో స్టోర్ చేసిన సంస్కారాలు అవేమీ చెక్కు చెదరకుండా అలాగే ఉంటాయి. ఏమీ కూడా ఖర్చు అవ్వు. అంచేత నువ్వు ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఏమీ కూడా ఫలితం ఉండదు. కానీ నీకు ఆ ఫలితాన్ని నీకు ఇచ్చేస్తాను. ఆ ఇంప్రెషన్స్ కూడా ఖర్చు అయిపోతాయి నీకు. ఇప్పుడు కొత్త జీవితం జీవించు. ఓన్లీ దిస్ విల్ రిలీజ్ యూ ఫ్రమ్ యువర్ ఫర్మ్ డిటర్మినేషన్ టు హ్యావ్ డైడ్ టు యువర్ పాస్ట్. అంచేత నువ్వు కృత నిశ్చయం చేసుకున్నావు పాత జీవితాన్ని పూర్తిగా అంతం చేసుకోవాలని. నేను అంతం చేస్తాను నీ పాత జీవితాన్ని. నువ్వు చచ్చిపోకుండానే నేను చంపేశాను. వర్చువల్గా నువ్వు చంపేశాను, నువ్వు చచ్చిపోయావు. అంచేత ఈ రోజు నుంచి కూడా కొత్త జీవితం జీవించడానికి నీకు నీ పళ్ళెంలో పెట్టి ప్రసాదంగా నీకు బ్రహ్మాండమైన జీవితం ఇస్తున్నాను. పాతది మర్చిపో, కొత్త జీవించు. అండ్ టు బిగిన్ న్యూ టు లివ్ ఇన్ ఏ న్యూ లైఫ్. అంచేత ఇప్పుడు బ్రతుకు. ఎందుకు బ్రతుకుతావు? కొత్త జీవితాన్ని జీవించడానికి ఈ క్షణం నుంచి నువ్వు బతుకు. స్టాండప్ అగైన్ రెన్యూడ్ అండ్ రిఫ్రెష్డ్. లేచి నిలబడి నువ్వు పాత జీవితాన్ని అంతా ఎవరో అన్మ్యూట్ చేసుకోవాలండి. విలోచన గారు ఎవరైనా అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో చేయాలి. హలో. స్టాండప్ లేచి నిలబడు. రెన్యూడ్ కొత్త శరీరంతో అంటే రిఫ్రెష్ చేసుకో విత్ ఆల్ ది స్ట్రెంగ్త్. కొత్త శక్తితోటి, పునఃశక్తితోటి నువ్వు జీవించు. ఈ రోజు నుంచి నువ్వు జీవించేది పాత జీవితం కాదు, కొత్త జీవితం. విత్ ఆల్ స్ట్రెంగ్త్ ఏ న్యూ లైఫ్ బోర్న్ ఇన్ మై లవ్. ఇంతవరకు కూడా నా ప్రేమలో నువ్వు బ్రతకలేదు. ఈ క్షణం నుంచి కూడా నా ప్రేమలో నువ్వు కొత్త జీవితాన్ని జీవించు. నీ పాత జీవితాన్ని నేను అంతం చేసేసాను. నువ్వు ఏదైతే ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నావో దాన్ని నేను చంపేశాను, చచ్చిపోయావు అని చెప్పి. ఇదే విధంగా మెర్సిడిస్ డియాకోస్టా అని చెప్పి ఆవిడ స్క్రిప్ట్ రైటర్. హాలీవుడ్లో ఫేమస్ స్క్రిప్ట్ రైటర్ మెర్సిడిస్ డియాకోస్టా. ఆవిడకి యాక్చువల్గా చెప్పాలంటే ఏం లోటు లేదు ఆవిడకి. ఆవిడ కూడా ఇదే విధంగా జీవితమే వ్యక్తిపట్టి ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పి కారులో బయలుదేరుతుంది ఆవిడ. ఏదో కొంచెం గిరాకీ తగ్గుతుంది. ఎప్పుడు ఆర్టిస్టులకి ఎప్పుడు కూడా ఉండదు కదా, ఒకసారి ఎక్కువ హెచ్చుతగ్గులు వస్తుంటాయి ఈ సినిమా యాక్టర్స్కి వాళ్ళకి కూడా. చేత ఈవిడ స్క్రిప్ట్ కథ రచయిత అనమాట. కథలు రాస్తూ ఉండేది. దాంట్లో ఏదో కొంచెం ఏదో అవమానం చెందిందో ఈ మధ్య ఎవరు ఆవిడ ఎంగేజ్ చేయట్లేదు. ఏదో చిన్నదానికి ఆవిడ ఆత్మహత్య చేసుకుందామని కారులో బయలుదేరింది. బాబా అంటే ఎవరో తెలియదు ఆవిడకి. వెళుతుంటే దారిలో ఇక్కడ ఇండియన్ మెస్సయ్య అంటే ఒక సద్గురు, భారతదేశం నుంచి ఒక సద్గురువు లోపల ఉన్నారు. ఆయన అందరికీ దర్శనమిస్తున్నారు అని చెప్పి పైన ఒక బోర్డు చదివింది. అందులో ఎవరో తెలియదు, ఎవరో ఇండియా నుంచి వచ్చేట, ఎవరో గురువు గారట. ఈ గురువు గారు లోపల ఉన్నారు అని చెప్పి బోర్డు పెట్టారు అక్కడ. ఆ కారులో పిస్టల్ పెట్టుకుంది. ఒక్కతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది. దూరం ఎక్కడికో వెళ్ళి ఊరికి బయటికి హాలీవుడ్లోనే ఉండేది ఆవిడ. బాబా కూడా హాలీవుడ్ దర్శనానికి వెళ్ళి బయటకు వచ్చి ఇక్కడ ప్రజాదర్శనం ఇస్తున్నారు. ఒక్కరు ఉన్నారు బాబా, ఇంకెవరు లేరు పెద్ద హాల్లో. చేత ఎవరున్నారో ఇక్కడ వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఆవిడ ఆ పిస్టల్ కారులో పెట్టేసి లోపలికి వెళ్తే ఈయన చూసేటప్పటికి ఇందాక చెప్పి ఆవిడలాగే రష్యన్ అందగత్తైన ధనంతరాలైన రష్యన్ లేడీ లాగే ఈవిడ కూడా లోపలికి వెళ్ళింది. వెళ్ళి బాబాను చూసేటప్పుడు తన్మయత్రాలు అయిపోయింది.
బాబా మోకాళ్ళ మీద పడిపోయింది. ప పడిపోయి ఏడుస్తుంది. ఇలాగే సేమ్ ఇలాగే వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏడుస్తుంటే బాబా లే లేవనెత్తారు. లేవనెత్తి బాబాయ్ అని చెప్పారు. "నువ్వెందుకు అసలు అంత పెద్ద బలమైన కారణం లేదు. నువ్వు సూసైడ్ ఎందుకు చేసుకుందాం అనుకుంటున్నావు? ఆత్మహత్య చాలా పాపం. శరీరం భగవంతుడు నీకిస్తాడు. అది మళ్ళీ మరోసారి ఇవ్వడు. దాన్ని జాగ్రత్తగా ఆ శరీరంతోటే నువ్వు సంస్కారాలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. నీకు భౌతిక శరీరం నువ్వు అంతం చేసుకున్నావంటే మళ్ళీ కొన్ని లక్షల జన్మల దాకా నీకు మళ్ళీ ఎన్నో వేల జన్మల దాకా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కొత్త శరీరం మళ్ళీ భగవంతుడివ్వడు. అంచేత భగవంతుడిచ్చిన ప్రసాదం కింద నువ్వు శరీరాన్ని అంతా నువ్వు అన్‌న్యాచురల్ డెత్ ఎప్పుడు కూడా నేచురల్‌గా అవుతే నువ్వు ఎప్పుడు మరణం సంభవిస్తుందో భగవంతుడు రాసిపెట్టుంటాడు. అప్పుడే చచ్చిపోవాలి తప్ప నువ్వు మధ్యలో ఆత్మహత్య చేసుకుంటే అది నీకు అన్ని విధాలా లాసే. ఈ సంస్కారాలు ఎప్పటికైనా తర్వాతైనా ఖర్చు పెట్టి తీరాలి నువ్వు. ఆ బాకీ పడిపోతావు. అది గాక అది సమస్యకి పరిష్కారం కాదు. ఏ మానవుడికి కూడా ఆత్మహత్య పరిష్కారం కాదు అని జెప్పేసి ఆవిడకి సా ఇచ్చేసి ఎందుకు బయలుదేరావు నువ్వు అని చెప్పి. ఆవిడేం చెప్పలేదు. ఆవిడ పేరు చెప్పలేదు, ఏం చెప్పలే. ఇలాగే వచ్చి కాళ్ళ మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంటే బాబాకి తెలుసు. సర్వజ్ఞుడు కదా! అని చెప్పి "నువ్వు ఎందుకు బయలుదేరావు ఆత్మహత్య చేసుకుందుకు" అని చెప్పి ఈయనే అడిగారు బాబా. అన్నీ తెలుసు కాబట్టి. అంటే "నువ్వెళ్ళి కార్‌లో పెట్టావు కదా! పిస్టల్ తీసుకురా" అన్నారు. అప్పుడు వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ కార్‌లో పెట్టిన పిస్టల్ తీసుకొచ్చి బాబాకిచ్చింది. బాబా చేతిలో పెట్టింది. ఆ పిస్టల్‌లోంచి గుళ్ళు తీసేసి ఇలా చేతిలో పోసి ఇది ఆత్మహత్య చాలా ఇది. ఇటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకు నువ్వు. ఇలా ఆత్మహత్య చేసుకుందాం అని చెప్పేసి నేను ఈరోజు నేను చంపేశాను నువ్వు. నువ్వు చచ్చిపోయావు. యూ ఆర్ డెడ్ నౌ. నువ్వు ఆత్మహత్యా ప్రయత్నం నీకు సఫలమైంది. ఈ రోజు నుంచి కూడా నువ్వు కొత్త జీవితం జీవించు. నువ్వు ఫర్ ఆల్ పర్పసెస్ నువ్వు అనుకున్న ధ్యేయం నెరవేరింది. నువ్వు చచ్చిపోదాం అనుకున్నావు. నేను చంపేసాను చచ్చిపోయావు. ఈ రోజు నుంచి కూడా కొత్త జీవితాన్ని జీవించు. ఇటువంటి ప్రయత్నం ఇంకొకసారి చేయొద్దు. నా ప్రేమలో నన్ను తలుచుకుంటూ నువ్వు కొత్త జీవితాన్ని జీవించు. సేమ్ మీ రష్యన్ యంగ్ లేడీ అయితే ఎలాగైతే చెప్పారో అవే మాటలు ఆవిడకి చెప్పారు. ఆవిడకి కూడా ఇవే మాటలు చెప్పారు. నీ ఆత్మహత్య సఫలీకృతం అయింది అని చెప్పారు. ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోకుండానే సఫలీకృతం అయింది అని చెప్పేసారు. చెప్పేసి ఈ రోజు నుంచి కూడా నువ్వు కొత్త జీవితాన్ని జీవించు. నా ప్రేమలో జీవించు. నీ శరీరం ఎందుకు ఇచ్చిందనుకున్నారు ఇచ్చామనుకున్నారు భగవంతుడు. నీ సంస్కారాలు ఖర్చు పెట్టడానికే ఇచ్చారు. అటువంటి సాధనాన్ని చిన్న పిల్లాడికి ఒక గాజు బొమ్మ ఇస్తే నేలనేసి కొడితే ఎలాగో అలాగా చిన్న పిల్లాడు ఆడుకునికి ఒక గాజు బొమ్మ ఇస్తాం చాలా అందంగా ఉంటుంది. ఆ గాజు బొమ్మతోటి వాడు ఆడుకోవాలని తెలుసు తప్ప ఎలా ఆడుకోవాలో తెలియక నేలనేసి కొడతాడు. అంత అందమైన గాజు బొమ్మ కూడా పగిలిపోతుంది. అలాగే నీ శరీరాన్ని అంతం చేసుకోవడం కూడా భగవంతుడిచ్చిన గాజు బొమ్మ నీకిది. దాన్ని నువ్వు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా నువ్వు జీవితం జీవించి భగవంతుని ప్రేమించాలి. జీవించినప్పుడే భగవంతుని ప్రేమించాలి. నువ్వు ఆత్మహత్య ద్వారా భగవంతుని కూడా చేరుకోలేవు. ఈ మిగిలిపోయిన జీవితం జీవించాలి నువ్వు. మళ్ళీ కొత్తగా పుట్టినప్పుడు మళ్ళీ జీవించడం అది జీవించాలి. 2 జీవించవలసొస్తుంది. అంచేత నీకెక్కడా తప్పించుకోలేవు. ఒకవేళ నువ్వు 26 సంవత్సరాలకి 60 సంవత్సరాలు ఉండవలసిన దానివి 26కే చనిపోయావంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్ మళ్ళీ ఇంకోసారి నువ్వు జన్మెత్తి నువ్వు జీవించవలసిన అవసరం ఉంది అని చెప్పి ఆవిడకి సూయిసైడ్ గురించి ప్రత్యేకంగా బ్రహ్మాండమైన డిస్కోర్స్ ఇచ్చారు. ఆవిడకి కూడా నవజీవనం ప్రసాదించారు. మన అనుకునే నవజీవనం కాకుండా ఒక లైఫ్ స్కిప్ ఆఫ్ చేశారు వాళ్ళిద్దరికీ కూడా. ఆహ్, ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఉంటుందో అదంతా వాళ్ళ చేత జీవింపజేసేసి, మళ్ళీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు శరీరం తీసుకుంటారో అదంతా కూడా స్కిప్ ఆఫ్ అయిపోయినట్టే చేశారు. అది జరగకుండా జరిగినట్టు చేశారు ఈ 2 ప్రక్రియల్లో కూడా. అందుచేత అవతార పురుషుడు మాత్రమే అటువంటి జన్మల్ని దాటవేయగలడు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి కూడా 2 కూడా అవే సంఘటనలు. అంచేత ఈ ఇవి చాలా అద్భుతమైన ప్రక్రియ. అంచేత ఇంక రెండోసారి ఒక చోట బాబా ప్రస్ఫుటంగా చెప్పారు. 84 లాక్స్ ఈస్ నాట్ ది ఫిగర్. అది 84 లక్షలు కాదు. అవతార పురుషుడు తలుచుకుంటే నీకు ఎన్ని లక్షలయ్యాయి అన్నది లెక్క కాదు. ఆఖరికి మెమోరియల్ టవర్‌లో ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు ముగ్గురికి మోక్షం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి జనరల్‌గా మోక్షం లభించదు. కానీ కమిటెడ్ సూసైడ్ ఇద్దరు కూడా. వీళ్ళిద్దరు కాదు వాళ్ళిద్దరు వేరు. వాళ్ళు నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారు. అటువంటి ఆత్మలకు కూడా
ఆయన తలుచుకున్నాడంటే ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. జనరల్‌గా అవుతే మామూలు నార్మల్ సర్కమ్‌స్టాన్సెస్‌లో అవుతే వాళ్ళకి పునర్జన్మ ఇవ్వడం చాలా కష్టం. అలాంటిది పునర్జన్మ కాదు కదా! మోక్షమే ప్రసాదించాడు. సూసైడ్ కమిట్ చేసుకున్న ఇద్దరికి. అని నేను ఖచ్చితంగా దాంట్లో రాశాను కూడా. బెల్వెడ బాబు వాళ్ళ పేర్లు రాస్తూ కమిటెడ్ సూసైడ్ అని చెప్పి ఒరిజినల్‌లోనే ఉంది. తర్వాత దాంట్లో ఆ రిమార్క్స్ రాయలేదు. నా ఒరిజినల్ నాకు లభించింది. ఆ ఒరిజినల్ లభించిన చోట అక్కడ కమిటెడ్ సూసైడ్ అని బ్రాకెట్‌లో రాశారు. అలా సూసైడ్ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరికి అవతార పురుషుని యొక్క సాంగత్యం ప్రభావం వల్ల వాళ్ళకి బాబాయే మోక్షం సంప్రాప్తి చేశారు. అంచేత అవతార పురుషునితో సాంగత్యం ఎంత గొప్పదో, ఆయన ప్రెజెన్స్ ఎంత గొప్పదో, ఆయన ఉనికి, ఆయన సమక్షంలో మనం ఉంటే ఎటువంటి అదృష్టం లభిస్తుందో మనం ఒకసారి ఊహించుకోవచ్చు. ఆయన ఫిజికల్ ప్రెజెన్స్ వల్లే ఇవన్నీ జరుగుతాయి. డ్రాపింగ్ ఆఫ్ ది బాడీ తర్వాత మనం చాలా అంత అంత భాగ్యం మనకు దొరకపోవచ్చు. కానీ భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మనకు అద్భుతమైన ఆధ్యాత్మిక తోపు పుష్ మనకి లభిస్తుంది. ఆయనకి మాత్రమే సాధ్యం. అది అవతార పురుషుడు మాత్రమే. ఈ 2 కూడా సజీవమైన, నిజమైన, కల్పితం లేని సంఘటనలు. ఈ సూసైడ్ ఐటెమ్స్ 2 కూడా. చచ్చిపోయిన వాళ్ళు ఆ లిస్ట్ కూడా అది కరెక్టే. మెమోరియల్ టవర్‌లో వాళ్ళకి మోక్షం సంపాది సం బాబా ప్రసాదించడం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికి. జై మెహర్ బాబా అండి. జై మెహర్ బాబా అండి మల్లికార్జునరావు గారు. అవతారిని సాంగత్యంలోకి వచ్చినటువంటి మనందరికీ కూడా ఖచ్చితంగా ఎక్సెప్షనల్ కేసెస్ అండి. అరుదైన సంఘటనలు. అరుదైన సంఘటనలు. ఓకే. కోకొల్లలుగా ఉండవి. చాలా వేళ్ళ మీద లెక్కెట్టొచ్చు. జై బాబా. అదే మనం కూడా భౌతికంగా మనం అప్పుడు లేకపోయినప్పటికీ కూడా అవతారిని సాంగత్యంలోకి వచ్చాం కాబట్టి మనకి కూడా అన్ని జన్మలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అలాగే మరి ఆ సూసైడ్ చేసుకోవాల్సినటువంటి దాన్ని కూడా తప్పించి సూసైడ్ జరిగినట్టుగానే భావించేటట్టుగా చేసి వాళ్ళకి మళ్ళీ పునర్జన్మలోకి సంబంధించిన జీవితాన్ని, ఆ జన్మలో మిగిలిన జీవితాన్ని కూడా ప్రసాదించి ధన్యుల్ని చేశారు వాళ్ళని. జై మెహర్ బాబా. చాలా చక్కటి విషయాల్ని, ఆధ్యాత్మిక విషయాల్ని చాలా తేలిగ్గా చక్కగా తెలియజేశారండి. జై మెహర్ బాబా. మీకు ధన్యవాదములు. ఇప్పుడు మరలా మనం ఇంకొక ముఖ్యమైన నోటు చెప్పి నేను విరమిస్తానండి. ఇది మాత్రం అందరికీ జరుగుతుందని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆశించకూడదు. ఎంత గొప్ప బాబా కూడా ఇటువంటి జరగవు. చాలా అరుదు. మనకు కూడా మనం ఎలా ప్రేమిస్తే మనకు కూడా అలా చేస్తాడని, ఎక్సెప్షన్ ఇస్తాడని ఎక్కడ రూల్ లేదు. ఆ సంఘటనలో అలా చేసుకోవడం అనేది చాలా అంటే ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం కూడా ఆత్మహత్య చేసుకుంటే ఆయన తప్పించేస్తారు అని మాత్రం అనుకోకండి. అందుకే మీరు ముందుగానే చెప్పారు. అరుదైన ఉన్నప్పుడు. అవునండి. అందుకే మీరు ముందుగానే ఏదైనా చేయగలడం నిరూపించడానికే అవి చేశారు. అవునండి. అందుకే ఇప్పుడు మీరు ముందుగానే చెప్పారు. ఆయన భౌతికంగా శరీరంతో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన కాబట్టి అది అప్పటికే పరిమితం గాని తర్వాతకి కాదు అని కూడా మీరు తెలియజేశారు ముందుగానే. జై మెహర్ బాబా. మనకసలు అటువంటి ఆలోచన కూడా రాకూడదు ఎవరికీ కూడా. జై మెహర్ బాబా. ఇప్పుడు మరలా సంకీర్తనలు కొనసాగించుకుందాము.